హాయ్ హలో డార్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు అనుకుంటున్నాను. సో రెగ్యులర్గా నాకు వచ్చే ఫ్రెండ్స్తో కాల్స్తో ఉన్నప్పుడు వచ్చే సేమ్ వర్డ్ ఏంటంటే, నీకేంట్రా డార్లింగ్, నువ్వు లండన్ వెళ్ళావు, యూ బీన్ సెటిల్ అవటానికి ట్రై చేస్తున్నావు అని. బట్ రియాలిటీకి వచ్చేసి ఏడయ్యమ్మా మా సెటిల్, ఏమయ్యావు సెటిల్? దేశానికి వచ్చాం, ప్రాంతానికి వచ్చాం, ఏదో సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్నాం, ఏది అవ్వలేకపోతుంది. మాస్టర్స్ చేస్తే సెటిల్ అయిపోతాం అనుకున్నాం, జాబ్ వస్తే సెటిల్ అయిపోదాం అనుకున్నాం, పార్ట్ టైం వస్తే సెటిల్ అయిపోదాం అనుకున్నాం. ఏదో చిన్న చిన్న సాటిస్ఫాక్షన్స్ తప్పితే సెటిల్ అయ్యాను అనే ఆ వర్డ్కి ఆన్సర్ అయితే నాకు దొరకలేదు. మాస్టర్స్కి వచ్చిన తర్వాత చాలా ఫేస్ చేసాం, రావడానికి వచ్చిన తర్వాత కూడా చాలా ఫేస్ చేసాం. స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్. ఎలా ఉందంటే నా పరిస్థితి, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ, ఇట్స్ నాట్ డెవలప్డ్ కంట్రీ, ఇట్స్ డెవలపింగ్ కంట్రీ. అట్లాగే నా లైఫ్ కూడా. చందు ఈజ్ టు సెటిల్, నాట్ సెటిల్డ్. హీ ఈస్ ట్రయింగ్ టు గెట్ సెటిల్డ్. ఇంకా స్టిల్ ట్రయింగ్ టు సెటిల్. ఇంకెంత ట్రై చేయాలి నాకు అర్థం కావట్లేదు. హౌ ఐ నీడ్ టు సెటిల్ అని. బట్ థింగ్ ఏంటంటే, నో వన్ ఈజ్ సెటిల్డ్. ఎవ్వరు కూడా సెటిల్ అవ్వరు. అందరూ అనుకుంటారు, ఒక ఇల్లు ఉంటే సెటిల్ అయిపోయాను, ఒక పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోయాను, ఒక బిజినెస్ ఉంటే సెటిల్ అయిపోయాను, ఏదో ఒకటి చిన్న చిన్న థింగ్స్తో సెటిల్ అయిపోయాను అని అనుకుంటారు. బట్ సెటిల్ అయిపోవటానికి ద రియల్ డెఫినేషన్ అంటే ఏందో తెలుసా? నాకు తెలిసి అప్పులు ఉండకపోవటం. అప్పులు మీన్స్ లోన్స్, స్టూడెంట్ లోను, స్టడీ లోను, ఎవరెక్కడైనా డబ్బులు తీసుకుంటే ఇవ్వాల్సినంత లోను, అవి ఏం లేకపోతే నీకు వచ్చిన దాంతో నువ్వు సెటిల్ అయిపోతావు. ఆ అప్పులు అన్నది ఉంచుకుంటే ఎక్కడికి వెళ్ళినా నువ్వు కంప్లీట్గా బతకలేవు. సో అట్లా అయిపోతుంది అనమాట. ఇక్కడికి రావడానికి, కంట్రీకి రావడానికి మనం ఒక 40 లక్షలు అప్పు చేస్తాం. వచ్చిన తర్వాత ఆ 40 లక్షలని తీర్చుకుంటానికి కష్టపడతాం. కానీ ఆ కష్టపడే టైంలో మనకంటూ మనం ఏం నేర్చుకున్నాం, ఏం చేస్తున్నాం అన్న దాని మీద ఫోకస్ చేయము. లైఫ్ ఎటు వెళ్తుందో దాని మీద ఫోకస్ చేయము. బట్ ఏదో సాధించాలి, అప్పుల్ని క్లియర్ చేయాలి అన్న దాని వెనకాల పడతాం. అసలు లైఫ్ అప్పులు చేయటం ఎందుకు? అప్పులు చేసేదానికి కష్టపడి ఆ అప్పుల నుంచి తీర్చడం ఎందుకు? ఐ డోంట్ అండర్స్టాండ్ వై. లిటరల్లీ నేను తెలియని దాని వెనకాల పరిగెత్తుతున్నాను. అట్లాగే చాలామంది నా డార్లింగ్స్, నా ఫ్రెండ్స్ అందరూ తెలియని దాని వెనకాల పరిగెత్తుతారు. తెలిసిన దాని వెనకాల పరిగెత్తండి, తెలిసింది చేయండి, హ్యాపీగా ఉండండి. ఎందుకో ఈరోజు బాగా సామెతలు లైక్ ఎక్కువ చెప్తున్నాను, బికాస్ మై బ్రెయిన్ ఈజ్ ఇన్ కొంచెం డిఫరెంట్ స్టేజ్లో ఉంది. అందుకని కొంచెం చెప్పాలనిపిస్తుంది. రోజు ఈ ఫిట్నెస్ అవి చెప్తూ ఉంటున్నాను. బట్ దిస్ ఈజ్ లైఫ్. తెలియని దాని వెనకాల పరిగెత్తి, మళ్ళీ తెలియని దాన్ని ఫిల్ చేయడానికి మళ్ళీ పరిగెత్తటమే జీవితం అయిపోతుంది. సో తెలిసిన దాని వెనకాల పరిగెత్తండి, ఈజీగా సెటిల్ అయిపోతారు. స్ట్రెస్ ఉండదు. లైఫ్ అన్నది ఒక పేజ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇష్టం వచ్చిన దాని మీద, ఐ మీన్ లైక్ మీ ప్యాషన్ మీద కూడా ఫాలో అవుతూ ఉంటే యూ క్యాన్ గో త్రూ, వెళ్ళొచ్చు, ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్కి రీచ్ అవ్వచ్చు. ఏదేదో చెప్పేస్తున్నాను, బట్ చెప్పింది కొంచెం అయినా మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.